కోవూరు వీధులు వందే మాతరం, భారత మాతాకి జై నినాదాలతో ప్రతిధ్వనించాయి. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని మువ్వన్నెల పతాకాలు చేతబట్టి కోవూరు బజార్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని చాటారు. 100 మీటర్ల మువ్వన్నెల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాదిగా తరలివచ్చి స్వచ్ఛందంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ సంబరాలలో ప్రజలు పాల్గొన్నారు. గగనతల యుద్ధంలో పాకిస్తాన్ వెన్ను విరిచిన మన దేశ సైనికుల శౌర్య పరాక్రమాలు ప్రశంసించే నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలను కూటమి నేతలు కొనియాడారు. అలాగే మాతృభూమి రక్షణలో అసవులు బాసిన తెలుగు వీరుడు మురళీ నాయక్ ఘన నివాళులు అర్పించారు. ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి, బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు కూల్చి పాక్ ముష్కర మూకలను మట్టుబెట్టిన వైనాన్ని ప్రజలకు వివరించారు. మరోసారి తోక జాడిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనపడదని ఈ సందర్భంగా హెచ్చరించారు. తిరంగా ర్యాలీ విజయవంతం చేయడంలో సహాయ సహకారాలు అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ నాయకులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఏటూరి శ్రీహర్ రెడ్డి, ఏకొళ్ళు పవన్ కుమార్ రెడ్డి, గుత్తా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెహల్గాం దాడి తర్వాత ఎవరూ ఊహించుకొని పరిణామం, ఎంతో అందమైన జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 217 రద్దు చేసిన తర్వాత అక్కడ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా అక్కడ అందాలని తిలకించేదానికి టూరిజం ప్లేస్గా ఎంతో డెవలప్ చేసి ఈ యొక్క భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్లో ప్రతి ఒక్కరు కూడా పర్యాటకులు ఎక్కువగా దాన్ని సందర్శించే టైంలో ఈ యొక్క టెర్రరిస్టుల మూకలు, పాకిస్తాన్ అండదండలతోటి పాకిస్తాన్ పంపించిన టెర్రరిస్టు మూకలు అదును చూసుకొని 29 మంది అమాయకుల ప్రాణాలను బలికొనడం భారతదేశంలో ఉన్నటువంటి 144 కోట్ల భారతీయుల హృదయాల్ని కదిలించింది. ప్రధానమంత్రి గారు అక్కడున్న మన సైన్యం వెంటనే స్పందించి వారం రోజుల్లో వారికి గుణపాఠం చెప్పిన దానికి ఈ యొక్క పోరాటంలో అమరులైన వీర జవానులకు వారి యొక్క విలువైన ప్రాణాలు తేలేకపోవచ్చు. వారికి భారతదేశ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని వాళ్ళకి అభినందనలు, వాళ్ళకి మేము శిరస వంచి నమస్కరిస్తూ వారి కుటుంబాలకి మా మనోధైర్యం కల్పించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ అమరవీరులారా, జోహార్ అమరవీరులారా. వాళ్ళు హద్దులు దాటి ఈరోజు రావడం జరిగింది. హద్దులు దాటినా కూడా మనం గమ్మున ఉంటే మన సత్తా చూపించేది ఎలా అని చెప్పి మన సైనికులు ఊరుకోకుండా గంటలో పాకిస్తాన్ని మట్టుబెట్టడం జరిగింది. ఇలాంటిది ఇది శాంపుల్ మాత్రమే. మరొక్కసారి మీరు దాడికి ప్రతిపాదిస్తే ఈసారి ప్రపంచ మ్యాప్లోనే పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేయగలమని చెప్పి మన భారత సైనికులు రుచి చూపించడం జరిగింది. కాబట్టి ఖబర్దార్, పాకిస్తాన్కి మరొక్కసారి వార్నింగ్ ఇస్తున్నాం. కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తిరంగా యాత్ర కార్యక్రమంలో యాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.